నల్గొండ జిల్లాలో పైలట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. దీనిని ఏర్పాటు చేయడం ద్వారా అటు లబ్ధిదారులకు ఇటు ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం కనగల్ గ్రామంలో టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ పనులను పరిశీలించారు. కనగల్ మండలంలో కనగల్ గ్రామంలో 292 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా వీరికి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు పైలట్ పద్ధతిన ఎంపిక చేయడం జరిగింది. అంతేకాక జిల్లాలోని అనుముల మండలం అనుముల, దేవరకొండ మండలం ముదిగొండ గ్రామాలలో సైతం పైలట్ పద్ధతిన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలలో ఈ పథకం అమలు చేయనుండగా నల్గొండ జిల్లాలో 3 గ్రామాలు ఇందుకు ఎంపిక కాబడ్డాయి. ఈ 3 గ్రామాలలోని గృహజ్యోతి లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ముందుగా ఎంపిక చేసిన లబ్ధిదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అనుకూలతలను అధికారులు సర్వే నిర్వహించి అనంతరం రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. 2-3 రోజుల్లో పైన పేర్కొన్న 3 గ్రామాలలో సర్వే పూర్తయిన వెంటనే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండగా కనగల్ గ్రామంలో ఇదివరకే 77 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసే పనులు మొదలయ్యాయి. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు వల్ల గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ ద్వారా విద్యుత్ అందుతుంది. దీంతో వారు 200 లోపు యూనిట్ల విద్యుత్తును వినియోగించుకొని తక్కిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం జరుగుతుంది. 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా సుమారు 240 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ఇటు లబ్ధిదారులకు అటు ప్రభుత్వానికి 2 వైపులా మేలు కలిగే ఈ పథకం పైలట్ పద్ధతిన విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదటి విడతన పైలట్ పద్ధతిని చేపట్టిన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ పనులను నల్గొండ జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసే విషయమై జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా కనగల్, హాలియా మండలాల్లో బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాలలోని గృహజ్యోతి లబ్ధిదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనగల్ గ్రామంలో ఇప్పటి వరకు 77 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, తక్కిన ఇళ్లపై కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలించి నిర్దేశించిన సమయంలో సోలార్ సిస్టమ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పక్కనే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారు నల్లబోతు వెంకటమ్మతో మాట్లాడుతూ ఇంతవరకు ఎంత ఖర్చయిందని, ఇంటి నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారని, బిల్లులు వస్తున్నాయా అని అడిగారు. మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే బిల్లులు సైతం చెల్లిస్తున్నామని, ఎలాంటి అకౌంట్ సమస్యలు లేవని, శాంక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాతే ఫోటో క్యాప్చర్ చేసుకుని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కనగల్ మండలంలో అప్పటి వరకు కేవలం 47% మాత్రమే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందని, అందువలన రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, మండలంలో 100% రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు ఎవరైనా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాల్సిందిగా సర్పంచ్ మురళీధర్తో కోరారు. జిల్లా కలెక్టర్ వెంట రెడ్కో జిల్లా మేనేజర్ సంతోష్, ట్రాన్స్కో ఏఈ ఆర్ఎన్జే కుమార్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, సెక్రటరీ వీరబాబు తదితరులు ఉన్నారు.